హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఇంజనీరింగ్ ఛానల్. ఐఎమ్ ఖాలిద్. లాస్ట్ సెషన్లో మనం వచ్చేసేసి 1 to 4 డీమల్టీప్లెక్సర్ గురించి చూసాం కదా, ఎలా డిజైన్ చేయాలి అనేది. మనం వచ్చేసి ఇంకొక కాంబినేషనల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఓకేనా? ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్న తర్వాత సీక్వెన్షియల్స్కి వెళ్దాం. సో నేను వచ్చేసేసి ఇంకొక ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటున్నాను అంటే 4 to 16 డీకోడర్ అనమాట. సో 4 to 16 డీకోడర్ అంటే ఏంటి? 4 అనేది నా ఇన్పుట్స్ అనమాట. సో నాకు వచ్చేసి 4 ఇన్పుట్స్ ఉంటాయి, 16 అనేది అవుట్పుట్స్, ఓకేనా? నాకు 16 అవుట్పుట్స్ ఉంటాయి, 4 ఇన్పుట్స్ ఉంటాయి, 16 అవుట్పుట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే నాకు 4 అనే వాల్యూ నేను ఇక్కడ ఏమైతే ఇస్తున్నానో అది వచ్చేసి మనము ఈక్వలెంట్గా 16 బిట్లో రిప్రజెంట్ అయితే చేస్తాం కదా. సో నేను దీనికి డిజైన్ ఎలా చేయొచ్చు, 4 to 16 డీకోడర్కి నేను డిజైన్ ఎలా రాయొచ్చు ఆల్వేస్ బ్లాక్ యూస్ చేసి అనేది మనం ఇక్కడ కూడా అవుట్పుట్ ఈక్వేషన్స్ యూస్ చేసి రాద్దాం, ఓకేనా? ఇప్పుడు అవుట్పుట్ ఈక్వేషన్స్ అన్నప్పుడు నాకు 16 అవుట్పుట్స్ ఉంటాయి కాబట్టి నాకు వచ్చి 16 అవుట్పుట్ ఈక్వేషన్స్ అనేవి వస్తాయన్నమాట, స్టార్టింగ్ ఫ్రమ్ y0 to y15, ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి మనం అవుట్పుట్ డిక్లరేషన్స్ చేసుకుందాం, ఓకేనా? ఫస్ట్ వచ్చేసి మాడ్యూల్ స్టార్ట్ చేస్తాను నేను. మాడ్యూల్ నేమ్ వచ్చేసి డీకోడర్ అని తీసుకున్నాను అనమాట. డీకోడర్ మాడ్యూల్ నేమ్ తీసుకున్న తర్వాత ఇన్పుట్స్ ఏంటంటే నాకు ఇక్కడ 4 ఇన్పుట్స్ కదా, సో ABCD. సో 4 ఇన్పుట్స్ అనేవి తీసుకుంటున్నాను. అండ్ ఆల్సో నాకు ఎనేబుల్ సిగ్నల్ కూడా ఉంటుందన్నమాట. సో ఎనేబుల్ సిగ్నల్ ఏంటంటే నాకు ఎనేబుల్ 0 ఉన్నప్పుడు నాకు అవుట్పుట్స్ అన్నీ వచ్చేసేసి ఇన్పుట్స్తో సంబంధం లేకుండా నాకు అవుట్పుట్స్ అనేవి అన్నోన్ అనమాట, ఓకేనా? అవుట్పుట్స్ అనేవి జీరోస్ ఉండాలి ఆర్ ఎల్స్ అన్నోన్స్ ఉంటాయి. వెన్ ఎవర్ నాకు ఎనేబుల్ వాల్యూ 1 ఇచ్చినప్పుడు మాత్రమే నాకు వచ్చేసి అవుట్పుట్స్ వచ్చి రావాలి, ఓకేనా? ఇది మీ యాక్చువల్ డీకోడర్ ఆపరేషన్ కదా, మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది మీ అకాడమిక్స్లో. ఇప్పుడు ఏంటంటే మనం వచ్చేసి డిక్లరేషన్స్ చేసుకున్నాం కదా, ఇన్పుట్ డిక్లరేషన్స్. ఇప్పుడు ఏంటి? అవుట్పుట్ డిక్లరేషన్స్. అవుట్పుట్ అంటే అవుట్పుట్ అనే కీవర్డ్ యూస్ చేసి రెజ్ అనే కీవర్డ్, ఎందుకు మనం రిజిస్టర్ చేసుకోవాలి కదా అవుట్పుట్స్, అందుకని రెజ్ అనే కీవర్డ్ యూస్ చేసి అవుట్పుట్స్ ఎన్ని ఇక్కడ నాకు 16 అవుట్పుట్స్ కావాలి కదా, అందుకని చెప్పేసి వెక్టార్ ఫార్మాట్లో తీసుకుంటున్నాను నేను. 15 down to 0 y అని తీసుకున్నప్పుడు నాకు వచ్చేసేసి 16 అవుట్పుట్ ఈక్వేషన్స్ అనేవి, అవుట్పుట్ వేరియబుల్స్ అనేవి ఫామ్ అవుతాయి ఇక్కడ, ఓకేనా? సో ఇప్పుడు మనం యాక్చువల్ లాజిక్ రాసి చూద్దాం ఆల్వేస్ బ్లాక్లో. లెట్ స్టార్ట్ ఆల్వేస్ బ్లాక్. ఆల్వేస్ అని యూస్ చేసి ఆల్వేస్ @సెన్సిటివిటీ లిస్ట్లో ఏం రాయాలి? లిస్ట్ ఆఫ్ ఇన్పుట్స్ కదా, ABCD. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఎనేబుల్ కూడా రాశాను. ఎనేబుల్ సిగ్నల్ అనేది ఇన్పుట్ కాదు, ఎందుకు రాశాను అని మీరు అనుకోవచ్చు. కాదండి, ఎనేబుల్ సిగ్నల్ కూడా రాయాలి. ఎందుకంటే మనం వచ్చి ఎనేబుల్ ఎవరిస్తారు? మనమే ఇవ్వాలి కదా. ఇన్పుట్స్ మనం ఇవ్వాలి, అవుట్పుట్స్ మనకు సర్క్యూట్ ఇస్తుంది. ఇప్పుడు మనం ఏమేమి ఇన్పుట్స్ అయితే సర్క్యూట్స్ ఇస్తున్నామో అవన్నీ ఆల్ సిగ్నల్స్ వచ్చి మనకు ఇన్పుట్సే కదా. ఎనేబుల్ కూడా మనమే ఇవ్వాలి కాబట్టి మనకు ఎనేబుల్ కూడా ఒక కైండ్ ఆఫ్ ఇన్పుట్సే మనకు. సో అందుకు ఇన్పుట్ డిక్లరేషన్ చేసేటప్పుడు మనం వచ్చేసి ఎనేబుల్ కూడా ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి, ఓకేనా? సో సెన్సిటివిటీ లిస్ట్ మనం చేసుకున్న తర్వాత బిగిన్ చేసి ఆల్వేస్ బ్లాక్లో నేను వచ్చేసి ఈక్వేషన్ ఫార్మాట్లో రాస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి అండర్స్టాండ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. లేదు అంటే మీకు వచ్చేసి ఒక సింగిల్ లైన్లో కూడా మీరు రాసేయచ్చు అనమాట. ఫర్ లూప్స్ అనేవి యూజ్ చేసి